గత 4 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగిస్తున్న ఈ విషయం ఏదైతే ఉందో, గాదే సాయికృష్ణ అనే ఒక నేరస్తుడిని పోలీసులు కొట్టి చంపి కాల్ చేశారు అని దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పరామర్శించడం, అక్కడ ఆ వ్యక్తిగా ఒక కులం ఆపాదించి దీన్ని ఒక కుల గొడవగా తీసుకురావాలని చూడటం ఎలా చూడాలంటారు? ఏమంటే నిత్యంగా ప్రతిరోజు కూడా ఈ ఎవరైనా క్రైమ్ చేసిన వాళ్ళు కానివ్వండి, లేదా కేసులకు సంబంధించి కానివ్వండి, నిత్యంగా పోలీస్ స్టేషన్లో ఏయో ఒకటి జరుగుతూనే ఉంటాయండి. దాంట్లో అవి ఎలా ఉంది, ఏం జరిగింది, ఈ అబ్బాయి విషయంలో వాళ్ళ మదర్ చెప్పటం ఏంటంటే తీసుకెళ్ళి కాల్ చేశారని, ఇచ్చేసారు, చంపేశారని చెప్పి అంటున్నారు. అది పాపం ఒక తల్లిగా తన వేదన ఉంటుంది. అది మేమందరం కూడా చాలా బాధపడుతున్నాం ఆ విషయంలో మాత్రం. ఎందుకంటే ఆమెకు జరిగింది నిజంగా తీవ్రమైన అన్యాయం, అది కాదనట్లా. అసలు ఆ విషయానికి ఈ ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం ఉంది అని ఇలా ఆస్వాదించడం అనేది ఇది కరెక్ట్ కాదండి. ఎందుకంటే నిత్యం ఇలాంటి ప్రాబ్లమ్స్ జరుగుతున్నప్పుడు ఇలాంటి ముఖ్యమైన ఇది చాలా ఇది ప్రాబ్లము. ఇలాంటి ముఖ్యమైన సమస్యలు ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా స్పందించడం జరిగింది, వాళ్ళతో మాట్లాడటం జరిగింది. అయితే ఎప్పుడైతే వీళ్ళు ఒక ఇదిని అంటే ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ప్రభుత్వం తరఫున సంబంధిత మినిస్టర్లు కానివ్వండి, లేకపోతే సంబంధిత ఇది కానివ్వండి, వెళ్ళి వెంటనే అలాంటి వాటిలో వెంటనే వెళ్ళి మాట్లాడటం కానీ, ఏదైనా యాక్షన్ తీసుకోవటం కానీ జరుగుతూ ఉంటుంది. ప్రభుత్వం అంటే వెంటనే స్పందించాలి కాబట్టి స్పందిస్తారు. దాన్ని కూడా రాజకీయంగా వాడుకోవాలి, కులాలు మతాలు అనేది అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే కులాల మతాలని మనం తీయాల్సిన పరిస్థితి లేదు. ఎందుకంటే ఏం జరిగింది, అక్కడ ప్రాబ్లం జరిగింది, మాట వాస్తవం, వాళ్ళకి ఇబ్బంది జరిగిన వాస్తవం అన్నప్పుడు సంబంధిత సిఐని కానివ్వండి, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం కానీ ప్రభుత్వం తప్పనిసరిగా ఉంటుంది. వీళ్ళకి న్యాయం చేస్తుంది, మీకు న్యాయం చేస్తానమ్మా అనే మాట బాబు గారు ఇచ్చారు, ముఖ్యమంత్రి గారు. కాబట్టి వాళ్ళకి న్యాయం జరిగిద్ది. అంటే భౌతికంగా వాళ్ళ అబ్బాయి లేకపోవటం నిజంగా చాలా అది పాపం ఎవరైనా అమ్మ నాన్న ఆ యొక్క ఇదిని జీర్ణించుకోలేరు అసలు. ఎందుకంటే వాళ్ళు బతికినంత కాలం వాళ్ళకి అది ఎవరు తీర్చలేరు, ఆ లోటును తీర్చలేరండి. దానికైతే మేము చెబుతున్నాం. ఎందుకంటే అదైతే నిజంగా చాలా తప్పు, మేము ఇదవుతున్నాము. కాకపోతే ఏంటంటే దీని కులాలు ఆపాదించడం ఎలా? అదేనండి, దానికి ఈ కులాల్ని ఫలానా వాళ్ళు ఈ కులం వీళ్ళని ఇబ్బంది పెడుతున్నారు అట్లా అనేది అయితే కరెక్ట్ కాదు అది. ఎందుకంటే వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి వాళ్ళకి పరామర్శించడానికి వెళ్ళినప్పుడు కానివ్వండి, వాళ్ళు కూడా ఇలాగా ప్రెస్ మీట్లు పెట్టి దీన్ని పెద్ద చేయటం కానీ, అట్లా పెద్దదంటే ఇప్పుడు వాళ్ళకి నిజంగా ఏమి ఆదుకోకపోతే, వాళ్ళ ప్రభుత్వ పరంగా తరఫున వాళ్ళకేమీ హామీ లేకపోతే వీళ్ళు దిగి దాన్ని ఇచ్చేయాల్సిన పరిస్థితి ఉండదు. కానీ మీరు ఈ సమస్యని ఏ విధంగా అయితే బయటకు వచ్చి ఈ సమస్య ఇంత పెద్ద సమస్య ఉన్నప్పుడు మీరు కూడా ఆ సమస్య పట్ల ఎలా వాళ్ళకి న్యాయం చేయాలో ఆ ఆలోచన ప్రభుత్వానికి మీరు మీ తరఫున తెలియజేయండి, తప్పులేదు. కానీ ఇలాగా కులాలు మతాలని ఆస్వాదించడం, ఏది కూడా కులాల మతాలని అంటగట్టడం అనేది కరెక్ట్ కాదని చెప్పి నా అంచనా. సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే అనగా చిన్న కుర్రాడు ఏదో ఆవేశంలో 2-3 తప్పులు చేస్తే ఇలా చేస్తారా అంటూ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం ఎలా చూడాలంటారు? అదే చిన్న కుర్రోడని పెద్ద కుర్రోడని కాదండి, ఎవరైనా సరే. ఎందుకంటే తప్పు అనేది జరుగుతున్నప్పుడు ఆ తప్పుని ఎవరు కూడా కొంచెం అవకాశం ఇచ్చి మందలించి ఇలా కాదమ్మా ఇలా చేయాలి, ఇలా ఉండకూడదు అని చెప్పేసి కౌన్సిలింగ్ పోలీసుల ద్వారా కానీ వాళ్ళు కూడా ఇస్తూనే ఉంటారు. పోలీసులు కానీ, లేకపోతే ఇది కానీ చట్టం కానీ, ఇది మన న్యాయస్థానాలు కానీ అవన్నీ కౌన్సిలింగ్లు ఇస్తూనే ఉంటారు, అన్నీ చేస్తూనే ఉంటారు. అవన్నీ కూడా డైలీ ప్రాసెస్. అది కామన్గా ప్రతి దాంట్లో జరిగేదే. అది మనం అనుకుంటాము. దానికి మన ఎస్పీ ఆఫీసులోనే మనం చాలామందిని చూస్తుంటాము. ఒక అడ్వకేట్ కూర్చుంటారు, ఒక సోషల్ సంఘ సేవకులు కూర్చొని ఎవరన్నా పెద్ద పెద్ద సమస్యలు ఉన్నప్పుడు వాళ్ళని కౌన్సిలింగ్ ఇప్పించడం కానివ్వండి మనం గమనిస్తూ ఉంటాం. కాబట్టి చిన్న భార్యాభర్తల కేసుల్లోనే వాళ్ళు కౌన్సిలింగ్ ఏర్పాటు చేస్తున్నప్పుడు పెద్ద పెద్ద వాటిని క్రైమ్స్ని ఎందుకు చేయరు? కంపల్సరీ చేస్తారు. ఎందుకంటే నేరాల్ని వాళ్ళు తగ్గించడానికి ప్రయత్నం చేయాలి, నేరాలు జరగకుండా చూడాలి. కాబట్టి ఆ దిశగా ఎలా చేయాలి? కౌన్సిలింగ్ ఇవ్వటం కానీ, లేదా సెంటర్స్లో టీవీ పెట్టి అవగాహన తెప్పించడం కానివ్వండి, దొంగతనాల మీద అవగాహన కానీ, ఇన్ని పోలీసులు ఏం చేయాలనేది వాళ్ళ డ్యూటీలు వాళ్ళకు ఉంటాయి. అయితే
అంటే ఇక్కడ నేరస్తులను వెనకొచ్చి వేసుకొచ్చే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రవర్తిస్తున్న తీరు. ఎందుకంటే కనుక గతంలో చూసాం మనం తెనాలి కేసు కానీ, తెనాలి వాళ్ళ పరామర్శించడం కానీ, లేదంటే జైల్లో ఉన్న నిందితులను పరామర్శించడం కానీ ఇవన్నీ చేస్తున్నారు. అసలు ఇది ఎలాంటి పద్ధతికి దారితీస్తుంది అనుకోవచ్చు అంటారు? అదేనండి, ఎప్పుడైనా సరే ఒక క్రైమ్ అనేది ఉన్నప్పుడు వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ ఎలా ఏంది అనేది అది తెలుసుకొని ఇన్వాల్వ్ అయితే బాగుంటుంది ఎవరైనా సరే, ఎలా ఏందనేది. అంటే ఇక్కడ నేను ఈ అబ్బాయి విషయం నేను చెప్పట్లేదండి, మిగతా విషయాలు చెప్తున్నా. ఎప్పుడైనా సరే బయటకు వచ్చేటప్పుడు కొంచెం మనం ఆలోచన చేసి చేయాల్సిన పరిస్థితి ఉండొచ్చు కొన్నిసార్లు. ఎందుకంటే కొంతమంది నిజంగా క్రైమ్లు చేసి ఉండొచ్చు, కొంతమంది ఊరికనే ఇరుక్కుని ఉండొచ్చు, కొంతమంది అది తెలిసి తెలియక వయసులో చేసి ఇబ్బంది పడవచ్చు. కాబట్టి వీటికి సంబంధించిన ఏం చేయాలనేది పోలీసులు కానీ, చట్టం కానీ, లేకపోతే న్యాయస్థానాలు కానీ అవి చూసుకుంటాయండి. వీటిని కులాల్ని అంటగట్టి దీన్ని ఒక పెద్ద సమస్యలాగా చేయటం అనేది ఇది కరెక్ట్ కాదని నేను చెప్తున్నాను. సరే, ఇక్కడ ఇంకో విషయానికి వస్తే కనుక రాష్ట్రంలో సర్రని పెట్టి బూత్కి 50 ఓట్లు తీసేయడానికి చూస్తున్నారు కూటమి ప్రభుత్వం నాయకులు. మీరు అప్రమత్తంగా ఉండండి అంటూ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన విధానం ఎలా చూడాలంటారు? ఇది ఎస్ఐఆర్ అనేది చాలా అంటే 2002లో జరిగింది. తర్వాత మళ్ళీ 20 ఏళ్ళకు ఒకసారి జరగాలి కాబట్టి 20 ఏళ్ళు 24 ఏళ్ళు అయిందండి ఇప్పుడు మళ్ళీ. అందుకని 2026లో మళ్ళా కేంద్ర ప్రభుత్వం పెట్టిన ఇదనమాట. ఇది కేంద్ర ప్రభుత్వమే కాదు, ఎలక్షన్ కమిషన్. అసలు ఎలక్షన్ కమిషన్ అంటే స్వతహాగా తనే చేసిద్ది. ఇది కేంద్ర ప్రభుత్వానికి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కానీ హక్కులు అయితే ఇవ్వరు. ఇది కంప్లీట్గా వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉంటుంది. స్వయం ప్రాతిపద్యం తీసుకొని ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది ఈ యొక్క ఎస్ఐఆర్ని నిర్వహిస్తూ ఉంటారు ప్రతి 20 ఏళ్ళకు ఒకసారి. ఆ నిర్వహించడంలో భాగమే ఇప్పుడు ఈ రాష్ట్రంలో మన ఎస్ఐఆర్ కూడా స్టార్ట్ అవ్వడం మొన్న 15వ తారీఖు మనం చూసాం. నెక్స్ట్ మంత్ 14 దాకా 1 మంత్ దాకా ఇది జరుగుతూ ఉంటుంది. కాబట్టి దీంట్లో ఎవరి ఓటు తీయాలి, ఎవరు ఓటు ఉంచాలి అనేది ఏమి ఉండదండి ఇక్కడ. అదొక పెద్ద అపోహ మాత్రమే. ఎందుకంటే ఇది కంప్లీట్గా రాష్ట్ర ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ ఏమి ఉండదు. రాష్ట్ర ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ ఉన్నా అసలు ఎవరైనా చెప్పినా ఏం పట్టించుకోరు వాళ్ళు. ఎందుకంటే మొత్తం వర్క్ అంతా త్రూ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, త్రూ కలెక్టర్ వెళ్ళిపోద్ది అనమాట. ఇది వాళ్ళ హ్యాండ్ ఓవర్లో వెళ్ళిపోయింది. ఇది వీళ్ళెవ్వరు ఏం చెప్పినా ఇన్ని తీసేయి అన్ని తీసేయి అంటే ఎవడిష్టం ఏం కాదండి. దీంట్లో ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే 2002లో ఓటు ఉన్నదా లేదా. ఓటు ఉండి 2025 లాస్ట్ ఇయర్ వేశారనుకోండి, వాళ్ళ ఓటు ఇంకా వాళ్ళు డాక్యుమెంట్స్ ఏమి జస్ట్ ఏదో ఒక 11 డాక్యుమెంట్స్ చెప్పారు కదా, దాంట్లో ఒకటి ఇస్తే సరిపోతుంది. ఇది లేనోళ్ళు 2002లో ఓటు లేని వాళ్ళకి ఏం చేశారంటే మన తండ్రి మా నాన్నగారు కానివ్వండి, మా తాతగారు కానివ్వండి, ఎవరిదో ఒకళ్ళు ఉంటుంది కదా, మా నాన్నదో మా అమ్మదో ఎవరిదో ఒకళ్ళు ఉంటుంది కాబట్టి దాన్ని లింక్ చేసి చూపించమన్నారు అంతే. దాంట్లో ఓట్లు తీసేయడానికే చూస్తుంది కూటమి ప్రభుత్వం అంటున్నారు కదా, మరి దాన్ని ఎలా చూడాలంటారు? ఏమంటే సుప్రీంకోర్టే చెప్పిందండి, డాక్యుమెంట్స్ వరకు ఏవైతే అడిగిందో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అవి మీరు ఇవ్వాల్సిందే. మీరు భారతీయులని ప్రూవ్ చేసుకోవాల్సిందే. మీరు ఇక్కడ పుట్టారు, మీ తాతోళ్ళు కానీ మీ నాన్నోళ్ళు కానీ అని ప్రూవ్ చేసుకోవాల్సిందే అని ఇవ్వటం జరిగింది. దీంట్లో అసలు కూటమి ప్రభుత్వం తీయటానికి లేదు, లేకపోతే ఇంకోటి లేదు. ఎవరైతే డాక్యుమెంట్స్ కావాల్సిన సంబంధిత డాక్యుమెంట్స్ లేవో వాళ్ళ వరకు అది కూడా తీసేరు. వాళ్ళ వరకు వాళ్ళని పిలిచి కౌన్సిలింగ్ చేస్తారు, ఏంది ఎట్లా ఏందని కనుక్కుంటారు. కనుక్కొని నా దగ్గర లేదు, మా నాన్నోళ్ళకి లేదంటే సరే ఇంకో రకంగా 11 రకాల డాక్యుమెంట్లు ఉన్నాయండి. ఏదో ఒకటి ఇచ్చినా సరే అది ఓటు ఎక్కడికి పోదు. ఎస్ఐఆర్లో మన పేరు కంపల్సరీ ఉంటుంది. దీంట్లో తీసేయటాలు వీళ్ళు టీడీపీ, వీళ్ళు వైసీపీ అని, లేకపోతే ఇంకో కాంగ్రెస్ గవర్నమెంట్ అని, కాంగ్రెస్ కార్యకర్తలని, ఇలాగా ఎవరి యొక్క ఇదిని అక్కడే మెన్షన్ అయ్యి ఉండదండి. ఎవరికి తెలియదు. వేసే ఆఫీసర్ కూడా బిఎల్ఓ గారు ఎవరో వస్తారు ఎటు నుంచో వస్తారనమాట. వీళ్ళకి అసలు ఏమి సంబంధం లేదు. ఇలాంటి విషయాలు చెబితే ఏమవుతుందంటే ప్రజల్లో ఈ సోషల్ మీడియా ద్వారా కానివ్వండి భయభ్రాంతులు చేసి మమ్మల్ని ఏదో చేయబోతున్నారు ఒక అభద్రతా భావాన్ని క్రియేట్ చేయడం తప్పితే వేరేదేం కనబడట్లేదండి. ఎందుకంటే వాళ్ళు అట్లాగా చెప్పకూడదు. అది మీరు ముందుగా అసలు ఎస్ఐఆర్ అనేది కామన్, అసలు అది కామన్గా జరుగుతూ ఉంటుంది. అది 20 ఏళ్ళకి ఒకసారి. దాన్ని ఏదో పెద్ద భూతత్వంలో మీరు ఇప్పుడు చూపించాల్సింది అవసరం లేదు. 2002లో జరగలేదా, తీసేసారా ఏంది? మరి అందరు ఓట్లు ఉన్నాయి కదా. అట్లాగే ఎవరైనా డెత్స్ ఉంటే కనుక, ఎవరైనా షిఫ్ట్ అయితే కనుక వాళ్ళవి ఒక 4-5 చోట్ల ఓట్లు ఉన్నాయనుకోండి, వాళ్ళవి కూడా ఒక చోటే ఓటు పెడతారు. ఇప్పుడు అవన్నీ చెక్ చేసుకుంటారు, అంతేగాని దానికేమి ఇది లేదు. అందుకనే ఇప్పుడు
ఆధార్ కార్డు కూడా ఇవ్వలేదు. ఆధార్ కార్డుని కూడా మెయిన్ డాక్యుమెంట్లా తీసుకోవట్లేదు ఆధార్ కార్డుని. ఎందుకంటే ఇక దానికన్నా ముఖ్యమైనవి తీసుకుంటున్నారు. ఎందుకు? ఒకటే అనమాట, మనిషికి ఒకటే ఓటు ఉండాలి. ఒకవేళ చనిపోయిన ఓట్లు ఉంటే తీసేయాలి, చనిపోయిన వాళ్ళ డెత్ సర్టిఫికేట్ తీసుకొని తీసేయాలి. అలాంటి రూల్స్ పెట్టినప్పుడు దాన్ని మనం కూడా వాటిని సపోర్ట్ చేసి మనం ఎలా చేయాలనేది చేయాలి. కానీ ఊరకనే మా ఓట్లు తీసేస్తున్నారు, మీ ఓట్లు తీసేస్తున్నారు. ఎందుకు తీస్తారండి? ఎవరెవరి ఓట్లు ఎవరు తీస్తారు చెప్పండి? అసలు ఎవరికి తీసే హక్కు ఉంది? మీ ఓటు ఎవరి ఓటు వాళ్ళకి హక్కు, మన హక్కు మనది. ఓటు అనేది మన హక్కు. కాబట్టి దాన్ని మనం ఎవరో తీసేసి ఎందుకు తీస్తారు చెప్పండి? అది తీసేయటం అనేది అస్సలు మీరు ఎవరు నమ్మొద్దు. అపోహ అది. నేను ప్రజలకు ఓటు చెబుతున్నాను, మీరెవ్వరు నమ్మొద్దు. ఎవరి ఓటు ఎవరు తీసేయరు. మీకు కావాల్సింది సింపుల్గా 11 డాక్యుమెంట్లు ఏదో ఒకటి ఇమ్మన్నారు వాళ్ళు. పాన్ కార్డు కానివ్వండి, లేకపోతే ఇంకోటి ఇది కానివ్వండి, ఓటర్ ఐడి, తర్వాత ఇది బ్యాంక్ పాస్బుక్ కానివ్వండి, రకరకాలు ఇచ్చారు దాంట్లో ఆప్షన్స్. పాస్పోర్ట్లు కానివ్వండి, అందరికీ ఉన్నాయి అందుబాటులో. కరెంటు బిల్లు కానివ్వండి, లేకపోతే వాటర్ ట్యాక్స్ కానివ్వండి, ఇంటి ట్యాక్స్ కానివ్వండి, ఏదో ఒకటి ఉంటుంది, కంపల్సరీ ఉంటుంది. అదొకటి ఇమ్మన్నారు. అలా ఇచ్చుకుంటామని మీరు ముందుకు తీసిపోతా ఉంటే బాగుంటుంది. ముందు ఎస్ఐఆర్లో మన పేరు ఎక్కాలంటే మనం వెంటనే అది చూసుకొని ప్రతి ఒక్కళ్ళు అప్రమత్తంగా చూసుకోండి. ఎందుకంటే ఇంట్లో ఉండి మేము ఓటేసాంలే వేయంలే మీరు ఇదిగా ఉంటే కుదరదు. మనం ఏం చేయాలంటే ఓటు అనేది ఎప్పుడు కూడా కరెక్ట్గా మనం చేయించుకొని ఉంటే మంచిదని తెలియజేస్తాం. థ్యాంక్ యూ.